హలో ఆల్. సో టుడే లేటెస్ట్ న్యూస్ మనకి వచ్చింది ఏంటంటే ఈ ఆగస్ట్ 31తో క్లోజ్ అయిపోయే మన మారటోరియం లోన్ మారటోరియం పీరియడ్ అది ఎక్స్టెండ్ చేస్తారా చేయరా అనేది ఎప్పటి నుంచో సాగుతుందండి. సో ఇప్పుడు ఈ రోజు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారము గవర్నమెంట్కి లైక్ వాళ్ళు ఎక్స్టెన్షన్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ హ్యాస్ రిఫర్డ్ టు ద సుప్రీం కోర్ట్ దట్ దే ఆర్ గోయింగ్ టు టువర్డ్స్ ఎక్స్టెన్షన్ ఆఫ్ లోన్ మారటోరియం పీరియడ్ ఎక్స్టెండ్ చేద్దామనే ఒక ఆర్బీఐ సర్క్యులర్ ద్వారా చెప్పినట్టుగా మనకి తెలుస్తుందండి. సో దట్ ఎవ్రీబడి నోస్ దట్ ఈ కోవిడ్ పెండమిక్ తర్వాత అది మార్చ్ ఫస్ట్ నుంచి జూన్ వరకు మార్చ్ 31st మే 31st వరకు ఎక్స్టెండ్ చేయడం, మళ్ళీ జూన్ 1st నుంచి ఆగస్ట్ 31st వరకు ఎక్స్టెండ్ చేశారు. ఇప్పుడు మళ్ళీ ఆగస్ట్ 31st నుంచి వీ కెన్ ఎక్స్పెక్ట్ మేబీ అనదర్ మార్చ్ 2021 కూడా ఈ మారటోరియం అనేది ఎక్స్టెండ్ చేయొచ్చండి. ద రీజన్స్ కుడ్ బి, మనం నిన్ననే న్యూస్ కూడా చూసాము దట్ జీడిపి ఏదైతే ఉందో మనకి గ్రోత్, గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ ఏదైతే ఉందో అది మన గ్రోత్ అనేది ఒక 23% కాంట్రాక్ట్ అంటే తగ్గిపోయిందండి వెన్ కంపేర్ టు ద లాస్ట్ క్వార్టర్లో మనకి 5.2% ఉంటే ఇప్పుడు మనకి 3.1% అంటే వర్స్ట్ ఎకానమీస్ అంటే ఏషియాలోనే వర్స్ట్ కాంట్రాక్షన్ ఇన్ ద జీడిపి గ్రోత్లో మన ఇండియా కనిపిస్తుందండి. అండ్ స్టిల్ అంటే అన్ని అన్లాక్ అయినా సరే ఇంకా స్టిల్ మన ఎకానమీ యాక్టివిటీస్ కానీ లేకపోతే ఎస్పెషల్లీ మ్యానుఫ్యాక్చరింగ్ రంగం కానీ లేకపోతే కన్స్ట్రక్షన్ కానీ లేకపోతే సర్వీస్ రంగం కానీ ఇంకా అది కోలుకున్నట్లుగా కనిపించట్లేదు. అండ్ ఇంకా అంటే వర్స్ట్ దాన్ ఎక్స్పెక్టెడ్గా మనకి ఏదైతే మనం ఎక్స్పెక్ట్ చేసామో దానికన్నా వర్స్ట్గా మనకి ఇంకా కనిపిస్తుంది. అంటే రికవరీ అనేది ఇంకా కనిపించడం లేదు కాబట్టి సో దే మైట్ గో ఎక్స్టెండ్ ద లోన్ మారటోరియం వైపే మొగ్గు చూపుతున్నట్లుగా కనిపిస్తుంది. సో దాని వల్ల వచ్చే రెండు అంశాలు మనకి ఇక్కడ ఇంపార్టెంట్ అండి. ఎస్పెషల్లీ ద పీపుల్ హూ ఆర్ గోయింగ్ ఫర్ ఎక్స్టెన్షన్ ఆఫ్ దిస్ లోన్ మారటోరియం వెళ్ళే వాళ్ళకి ఏంటంటే ఇంట్రెస్ట్ అనేది పడుతుందండి. దానివల్ల మీకు భారం అనేది కంపల్సరీ ఉంటుంది. సో ఇది కూడా కోర్టులో నడుస్తుందండి. అంటే పీపుల్ ఆర్ థింకింగ్ లైక్ దే షుడ్ డిక్రీజ్, అంటే ఏదైతే ఈ ఇంట్రెస్ట్ ఉంటుందో ఈ లోన్స్ మీద అంటే మారటోరియం పీరియడ్లో ఉన్న లోన్స్ మీద దాని మీద వేవర్ చేయాలని సుప్రీంకోర్టులో ఇంకా నడుస్తుందండి. బట్ ఆర్బీఐ ఈజ్ రియల్లీ నాట్ రెడీ టు డూ దట్. ఈ లోన్స్ మీద ఉండే ఇంట్రెస్ట్ని వేవ్ చేయడం అనే దాని మీద వాళ్ళు మొగ్గు చూపించట్లేదు. ఎందుకంటే అది 2 lakh crore వరకు భారం పడుతుంది. దానివల్ల ఇంకా ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, బ్యాంక్స్ ఇంకొంచెం స్ట్రెస్, ఇన్స్టెబిలిటీ పెరుగుతుందని చెప్పి ఆర్బీఐ ఈజ్ నాట్ రెడీ టు డూ దట్. సో బారోయర్స్ హ్యాస్ టు బి వెరీ కేర్ఫుల్ వైల్ టేకింగ్ దిస్ ఎక్స్టెన్షన్ ఆఫ్ ది లోన్ మారటోరియం. ఎందుకంటే వాళ్ళకి ఇంకా ఇంట్రెస్ట్ భారం పెరిగే అవకాశం ఉంటుంది. సో తర్వాత ఈ లోన్ రీస్ట్రక్చరింగ్ కూడా ఒకసారి ఆలోచించండి. అంటే ఒకసారి క్లోజ్ అయిన తర్వాత ఎలా మళ్ళీ స్టార్ట్ చేయాలి, ఎప్పటి నుండి కొట్టాలి అనే దాని మీద. సో ప్లీజ్ బీ ఇన్ఫార్మ్డ్ అబౌట్ దీస్ థింగ్స్.